వెల్కమ్ టు మ్యాచ్ డే రౌండప్ 4. మ్యాచ్కి కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఇచ్చుట లభించును. లాస్ట్ మ్యాచ్ మనకి ఫస్ట్ హోమ్ గేమ్ అండ్ దాని గురించి నేను చాలా తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ క్లాసిన్, నితీష్ లాంటి కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఇంకా వెళ్ళిపోదాం నెక్స్ట్ మ్యాచ్లోకి. SRH వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇంకా ఫస్ట్ వచ్చేసి హెడ్ టు హెడ్. ఓవరాల్గా 24 మ్యాచెస్ ఆడింది హైదరాబాద్ పంజాబ్ తోటి. అందులో 7 పంజాబ్ గెలిస్తే 17 హైదరాబాద్ గెలిచింది. వేరే లెవెల్ డామినేషన్ ఇది. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం ప్లేయింగ్ కండిషన్స్. మ్యాచ్ వచ్చేసి చండీగఢ్లో ఉన్న కొత్త ముల్లాన్పూర్ స్టేడియంలో. ఈ గ్రౌండ్ బ్యాటింగ్కి చాలా ఫేవర్ చేస్తుంది అండ్ పేస్ బౌలింగ్కి కూడా కొంచెం వికెట్స్ పడే ఛాన్స్ ఉంది. అండ్ ఈ గ్రౌండ్లో మనకి చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ నితీష్ రెడ్డి లాస్ట్ టైం ఇక్కడ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. సో ఆఫ్టర్నూన్ గేమ్స్ కాబట్టి హోప్ఫుల్లీ వి గెట్ సమ్ రన్స్ ఆన్ ద బోర్డ్. అండ్ ఇంకా నంబర్ 3 వచ్చేసి ప్లేయర్ మ్యాచప్స్. హర్ష్దీప్ సింగ్ వాళ్ళ బౌలింగ్ లైనప్ మేజర్ థ్రెట్ అతనే. సో హర్ష్దీప్ని ఎదుర్కోవాలంటే మన హెడ్ మాస్టర్ కరెక్ట్. సో ట్రావిస్ హెడ్ వర్సెస్ హర్ష్దీప్, ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అండ్ ట్రావిస్ హెడ్ హర్ష్దీప్కి అగెన్స్ట్గా 150+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. సో హోప్ఫుల్లీ ఈ కంటిన్యూస్. అండ్ నెక్స్ట్ మ్యాచ్అప్ వచ్చేసి అభిషేక్ శర్మ వర్సెస్ మార్కో యాన్సన్. టాల్ లెఫ్ట్ హ్యాండెడ్ సీమర్ని ఈజీగా డీల్ చేసింది ఇప్పటివరకు అభిషేక్ శర్మ ఒక్కడే. మార్కో యాన్సన్ అగెన్స్ట్ ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ అభిషేక్ శర్మ మళ్ళీ తన వర్త్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి టైం. అండ్ ఇంకెళ్ళిపోదాం ప్రాబబుల్ టీమ్స్. లివింగ్స్టన్ ఎందుకు వచ్చాడ్రా బాబు, తీసేద్దాం అని అందరు అంటున్నారు. కానీ నేను మీకు ఒక స్టాట్ చెప్తా. ఈ గ్రౌండ్లో లివింగ్స్టన్కి 109 యావరేజ్ ఉంది. ఎస్, 109. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఈ మ్యాచ్లో 100% హీ విల్ ప్లే అండ్ మనకు కొన్ని రన్స్ కూడా స్కోర్ చేస్తాడని అనుకుందాం. అండ్ ఇంకోటి నా గెస్ ఏంటంటే విల్ బీ గోయింగ్ విత్ ద సేమ్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్లో మేబీ సలీల్ అరోరా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తనకి హోమ్ గ్రౌండ్ కాబట్టి అలా కూడా అనుకోవచ్చు. అండ్ నంబర్ 5 లాస్ట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. పంజాబ్ అగేన్స్ట్గా లాస్ట్ 2 సీజన్లో ఒక్కడే డామినేట్ చేశాడు, అది అభిషేక్ శర్మ. పంజాబ్ అగేన్స్ట్ 52 యావరేజ్ ఉంది అభిషేక్ శర్మకి అండ్ ఆల్సో 190 స్ట్రైక్ రేట్. అండ్ లాస్ట్ సీజన్లో స్కోర్ చేసిన 141 ఎలా మర్చిపోతాను చెప్పండి. సో అభిషేక్ శర్మ ఈజ్ గోయింగ్ టు ప్లే అ వెరీ క్రూషల్ రోల్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, ఇది కూడా అభిషేక్ శర్మకి హోమ్ గ్రౌండే కాబట్టి హోప్ఫుల్లీ కొంచెం హోమ్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎస్, ఫైనల్లీ సీటెడ్ ఇన్ ఫర్ దిస్ మ్యాచ్. మీకు ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్ ఎవరు అవుతారు అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.